హలో హాయ్ అందరికీ నమస్తే. నా పేరు గురు. వెల్కమ్ టు మై ఛానల్ ప్రకృతి మమేకం. ఈరోజు తోటలో కొన్ని ఆర్గానిక్ కూరగాయలు అలాగే పండ్లు కూడా ఉన్నాయి. ఒకసారి చూపిస్తా, చూద్దాం రండి. సొరకాయ చెట్టు, సొరకాయ పాదు. ఇది సమ్మర్లో పెట్టిన పాదు. ఇంతకుముందు సొరకాయ కోసాను. ఇప్పుడు ఇది చూడండి, ఇక్కడ 2 సొరకాయలు ఉన్నాయి. చూసారా, 2 సొరకాయలు. ఇది హార్వెస్ట్ చేయాలి. చూడండి, ఇంకోటి కూడా రెడీగా ఉంది. ఇంకా ఉన్నాయి, ఇక్కడ ఒకటి ఉన్నాయి. మనకి ఇవి 1 by 1 ఒక 1 వీక్ దాకా వచ్చేస్తాయి. చూడండి ఎంత బాగున్నాయి. ఇటువంటి పురుగు లేకుండా ఆర్గానిక్గా పండించుకునే కూరగాయలు మనకి. ఇంకా పోతుంది. ఈ ద్రాక్ష మొక్క, వంకాయలు కొన్ని ఇప్పటికే హార్వెస్ట్ చేశాను, మీకు చూపిస్తాను తర్వాత. చూడండి బెండకాయలు, 2 రోజుల నుంచి మనం తోటకాడికి రాలేదు. బెండకాయలు కూడా బాగా వచ్చాయి, అవి కూడా హార్వెస్ట్ చేసేసాను. ఇంకా చూడండి బెండకాయలకు పూత ఎలా ఉందో. ఈరోజు సాయంత్రం ఈవినింగ్ వస్తా కదా, ఈ పూత అంతా ముడుచుకొని పోతుంది అనమాట. చూడండి పూత అంత ఉందో. ఇవి కూడా ఉన్నాయి బెండకాయ మొక్కలు. చూడండి బెండకాయలకి పూత బాగుంది. మనకి ఈరోజు కాయలు కూడా చాలా వచ్చినాయి, చాలా వరకు హార్వెస్ట్ చేసాము. బెండకాయలు బాగా ఉన్నాయి. ఈరోజు సాయంత్రం మళ్ళీ వచ్చి తోటకి నీళ్లు కూడా పెట్టాలి. అలాగే జామ చెట్టు కూడా చూద్దాం పదండి. జామ చెట్టుకి జామకాయలు విరగబాసినాయి. చూడండి గుత్తులుగా ఉన్నాయి. చూసారా జామకాయలు ఎన్ని ఉన్నాయో. ఇది ఫస్ట్లో నేను టెర్రస్ గార్డెన్ మీద కుండీలు వేసిన మొక్క. ఇక్కడికి వచ్చిన తర్వాత చెట్టు నిండా కాయలే. ఇక్కడ ఉన్నాయి, ఇక్కడ ఇంకా పండుతా ఉన్నాయి. రోజు కొద్దిగా వస్తున్నాయి. చూడండి రోజుకి ఒక కాయ, రోజుకి 1, 2 కాయలు, 3 కాయలు కాక చూడండి గుత్తులుగా కాసాయి. చూడండి ఆర్గానిక్గా కూడా మన తోటలో కాయలు గుత్తులుగా వస్తాయి. పండ్ల కాయలు కానీ దాని కూరగాయలు కానీ. ఇంకేం లేదండి, ఎక్కువగా మన ఇంట్లో దొరికే వాటితోనే కషాయాలు కూడా చేయబోద్ది. ఏముంటాయి, పచ్చిమిరకాయలు, వేపాకు, అవన్నీ, పుల్లటి మజ్జిగ, ఆవు మూత్రం, ఇంకా మనం రకరకాలుగా కలబంద, రకరకాల కషాయాలు మనమే తయారు చేసుకొని మొక్కలు కొట్టుకుంటే మార్చి బ్రహ్మాండంగా వస్తాయి. వెలిజ మా తోటలో అంజీరా మొక్క కూడా చూశారు కదా. అంజీరా మొక్కకి సంవత్సరం పొడుగుతో కాయలు వస్తూనే ఉంటాయి. చూడండి ఎన్ని ఉన్నాయో, వీటి నిండా కాయలే వస్తూనే ఉంటాయి. చూడండి మా తోటలో విరజాజి. సాయంత్రం పూట నేను తోటకు వచ్చినప్పుడు ఇవన్నీ విచ్చిపోతాయి, మంచి సువాసన వస్తూ ఉంటాయి, మంచి స్మెల్ ఉంటుంది. పక్కనే అరుగు ఉంది కదా, అరుగు మీద కూర్చున్నప్పుడు మంచి స్మెల్ వస్తూ ఉంటుంది. ఇంకో జామ చెట్టు కూడా ఉంది, ఇంకా కాపు రాలేదు. చూడండి బొబ్బస్కాయలు ఉన్నాయి. బొబ్బస్కాయలు పండి ఇప్పటికే ఫస్ట్ 2 కోసాము. మళ్ళీ ఇప్పుడు తర్వాత 1 కోసాను. పండిన తర్వాత డైరెక్ట్ కోసుకొని తినడమే. సూపర్గా ఉంది కాయ. 2 కాయలు వచ్చేసినాయి ఈరోజు హార్వెస్ట్కి. అలానే చూడండి జామకాయలు ఎన్ని కోసామో. కొన్ని వంకాయలు వచ్చినాయి. బెండకాయలు చూడండి ఎన్ని వచ్చాయో. దాదాపు ఒక 3 కేజీలు దాకా ఉంటాయి. ఈరోజు హార్వెస్ట్ బాగుంది. టోటల్గా మనకి ఈరోజు అద్దరిపోయే హార్వెస్ట్. కలర్ఫుల్గా ఉంది కదా. బెండకాయలు, ఫ్రెష్ బెండకాయలు, బొప్పాయికాయలు చెట్టుకే పండిపోయినాయి. మా స్వీట్ ఉంటుంది, వెరీ స్వీట్ బొప్పాయి.
జామకాయలు చూడండి, చెట్టుకే పూర్తిగా పండిపోయింది కాయ. దీన్ని తింటే ఉంటుంది, భలేగా ఉండిద్ది. కొన్ని కొబ్బరి ముక్కలాగా ఉండే జామకాయ, దోర జామకాయ, కొన్ని వంకాయలు. ఓకే అండి, బాయ్ అండి. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఒకసారి మా తోటంతా చూసేయండి.